గ్రంథాలయాలు సమాజానికి జ్ఞానదీపాలు, విద్యా వికాసానికి మూలమని, అందుకే ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానం పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 58వ గ్రంథాలయాల వారోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యా ప్రగతికి దోహదం చేస్తుందని, అదేవిధంగా జీవిత పాఠాలు కూడా నేర్పిస్తుందని, ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని సూచించారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, నేడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తున్నారని అన్నారు. అయితే వీటి వలన అనారోగ్యాలతో పాటు అవసరం లేని వాటిని గ్రహించి జీవితం అదుపు తప్పిపోయే ప్రమాదం ఉందని వివరించారు. సెల్ ఫోన్ అవసరమే కానీ అతిగా వాడకూడదని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు అదనపు కొత్త భవన నిర్మాణానికి ₹1 కోటి మంజూరు చేస్తామని, అందులో అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రకాల పుస్తకాల కొరకు ₹10 లక్షల తన SDF నిధుల నుండి ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ లైబ్రరీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చదువుకునే పిల్లలు, చైర్మన్ భవనము, సెక్రటరీ భవనము, స్టాఫ్ కూడా కిందనే ఉంది. బుక్స్ కూడా సెక్యూరిటీ లేదు కనుక ఈ యొక్క లైబ్రరీ బిల్డింగ్ కు వెంటనే పైన వేసే కొరకు మేము ఈ రోజే డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడి పైన బిల్డింగ్ వెంటనే మంజూరు ఇప్పిస్తాం. అదేవిధంగా ₹50 కోట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పెషల్ నిధులు ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి ఇచ్చారు. ఆ నిధుల నుంచి లైబ్రరీకి ₹1 కోటి నేను మంజూరు ఇప్పిస్తాను సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు బుక్స్ కూడా చదువుకునే పిల్లలు ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కనుక వాళ్ళకు అన్ని రకాలుగా ఈ జిల్లాలో డిజిటల్ లైబ్రరీ కూడా మన IT శాఖ మంత్రివర్యులు మన జిల్లా నుంచి ఉన్నారు. భవనం పూర్తి కాగానే మరి మంత్రి గారితో నిధులు తెప్పించేసి డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేసే కొరకు ప్రయత్నం చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా లైబ్రరీ అనేది పండిట్ జవహర్లాల్ నెహ్రూ సహకార సంస్థలను, లైబ్రరీలను ఈరోజు ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు, SC, ST, BC, మైనారిటీ, అట్టడుగున అడగారినటువంటి పిల్లలకు ప్రభుత్వ పరంగా లైబ్రరీలు ఓపెన్ చేయాలి. వాళ్ళకు బుక్స్ కొరకు, విజ్ఞానం కొరకు, చదువు కొరకు, ఈ సమాజంలో పోటీ పరీక్షల కొరకు లైబ్రరీలు ఉండాలని ఈరోజు జాతీయ స్థాయిలో ఈ యొక్క 58వ ఉత్సవాలు జరుపుకునేటువంటి సందర్భంలో వారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాలను కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇంకా వాళ్ళను ఫండ్స్ ఇచ్చి, నిధులు ఇచ్చి ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా.